హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను మా ఆయన కోసం అద్భుతమైన పాయ ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ అనమాట రెసిపీ అండ్ సూపర్ హెల్దీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా పాయ తీసుకున్నాను. అదేనండి మేక కాళ్ళు. ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఎంత క్లీన్ చేసినా సరే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా వామ్ వాటర్లో నానబెట్టేస్తే కనుక ఏమైనా హెయిర్స్ అవి అంటుకొని ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది. అలా 10 నిమిషాలు నానబెట్టేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి ప్రతి బోన్ని కూడా రుద్దుతూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఓన్లీ వాటర్తో క్లీన్ చేయాలన్నమాట. ఇలా 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, క్లీనింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ హెయిర్స్ అవి అంటుకొని ఉంటే కూడా బాగోదు కదా. మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అంతే. ఇలా మొత్తం క్లీన్ చేసేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దానండి. 1 టీ స్పూన్ షాజీరా, టీ స్పూన్ మిరియాలండి, 2 స్టార్ అనస్, ఒక 6-7 లవంగాలు, 5-6 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి. ఇంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇంతకంటే ఎక్స్ట్రా ఏం అవసరం లేదనమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట. ఆయిల్ వేడవగానే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఈ కడే మసాలా మొత్తం వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు మస్ట్ చూడండి, వేసి కొంచెం అలా ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ రెండు ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుందామండి. తాజాగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి. పాయాలోకే కాదు కానీ ఏ రెసిపీకైనా సరే మనకు టైం ఉంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్. చూడండి, ఆనియన్స్ జస్ట్ కొంచెం పింకిష్గా మారితే సరిపోతుంది, మరీ బ్రౌన్ అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1.5 టీ స్పూన్ అప్పుడే రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాయ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పాయ వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలండి. అంటే ఈ ఫ్రై చేయకపోకుండా డైరెక్ట్గా వాటర్ వేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది, అస్సలు తినలేమన్నమాట, నీచు వాసన వస్తుంది. దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫ్రై అవ్వడం మాత్రం మస్ట్. ఇలా చక్కగా ఫ్రై అవుతుండగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఇందులో కారం ఈ పచ్చిమిర్చి అండ్ ముందు మనం వేసిన ఆ మిరియాలు ఉన్నాయి కదా, అంతే అండి, అదే ఘాటు. కారం అయితే మళ్ళీ ఎక్స్ట్రా అయితే యాడ్ చేయనన్నమాట, ఇవే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ మసాలా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ పాయ ఆల్రెడీ రెడీష్గా చేంజ్ అవుతుంది కదా. ఇలా చేంజ్ అయిన టైంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 లీటర్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది, అంటే మన బోన్ మునిగేంత వరకు. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించేయడమే. చాలా మెత్తగా ఉడకాలండి. ఇన్ని విజిల్స్ అనే కంటే బోన్ పట్టుకుంటే దానికి ఉన్న ఫ్లెష్ వచ్చేయాలన్నమాట, అంత మెత్తగా ఉడకాలి. నేనైతే ఒక 12 విజిల్స్ పెట్టేశాను. ఇంతే, రెసిపీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి మాత్రం చాలా మంచిది. కొలాజిన్ ఎంత ఉంటుందంటే ఇందులో ఇంకా దేంట్లో ఉండదు. సప్లీస్ తీసుకున్న ఒకటే, ఇలా పాయా తీసుకున్న ఒకటే అనమాట.
చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. అండ్ అలాగే బోన్స్ అవి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, పెయిన్ వస్తున్నా వాటికి కూడా చాలా మంచిదన్నమాట. సో పాయ అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇవి మొత్తం సపరేట్ చేస్తున్నా అనమాట. ఈ పాయ మొత్తం గ్రేవీలోంచి సపరేట్ చేస్తున్నా. చూడండి ఇలా చేసేసి అక్కడ కడే మసాలా, ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం తీసేస్తాను ఇప్పుడు. ఎందుకంటే మనం తాగేటప్పుడు అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట, లేకపోతే అడ్డొస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ తీసేస్తే కనుక నీట్గా ఉంటుంది. అంటే దానిలోంచి రసం ఆల్రెడీ గ్రేవీలోకి వచ్చేసి ఉంటుంది. ఇంకా ఉండడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అప్పటికే చాలాసేపు ఉడికిపోయింది కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా ఉడికింది అనేసి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పోసేసుకుంటున్నాయి గ్రేవీ మొత్తం. చూడండి ఎంత క్లియర్గా ఉందో మీరే. మనం వేసింది ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇంకా చూసారా ఇంకా ఎంత ఆయిల్ ఉందో, దానిలో ఉన్న ఫ్యాట్ అనమాట. సో 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. చూడండి ఎంత ఫ్యాట్ ఉందో ఇందులో. ఇలా వేసేసుకొని ఈ పాయ కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకొని, సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తక్కువైంది. మీకు కారం ఏమైనా తక్కువైతే మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఘాటుగా కూడా ఉందండి, ఇది ఆల్రెడీ చాలా ఘాటుగా ఉంది. ఏమైనా దగ్గు జలుబు ఉంటే కూడా గొంతుకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. మాకు ఘాటుగా వద్దు అనుకుంటే కనుక కొంచెం బాదం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, బాగుంటుంది. చూడండి పాయ అయితే రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా కూడా ఉంది కదా. అండ్ అస్సలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా ఇష్టంగా తినేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.